మన దేశంలో ఎన్నిసార్లు యుద్ధం జరిగినా ఆ యుద్ధాన్ని జయించేవాడు జవాన్ అయితే, మన వ్యవసాయంలో ఎన్నిసార్లు నష్టం వచ్చినా మళ్ళీ మళ్ళీ వ్యవసాయం చేసేవాడు రైతు. జై జవాన్ జై కిసాన్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా నార్ బాస్ అయితే ఇవాళకి 25 రోజులు అయితే అవుతుంది. ఇంకా 30 రోజులు దాటేసరికి నాటేసుకుంటేనేమో పంట బాగా వస్తుంది. నారు ముదిరిన తర్వాత మనం ఎంత చేసినా కూడా వేస్ట్ అవుతుంది. అంత పంట రాదు మనకు. అదునుకు నాటుకుంటేనే పంట బాగా వస్తుంది. కాబట్టి నాటేయడానికి నారేమో సిద్ధంగా ఉంది, కానీ మేమే దున్నేయడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే వానలు పడతలేవు, భూమి బాగా ఎండిపోయింది. ఇంకా బోర్లో వచ్చే నీళ్ళు అయితే భూమి తడవదు దున్నడానికి. కొంచెం వాన పడితే ఆ తేమ పైన బోర్ నీళ్ళు పెడితే మొత్తం పొలం అయితే తడిసిపోతుంది. దున్నేసి నాటు పెట్టుకోవచ్చు. ఇంకా ఈ వర్షం ఎప్పుడు పడుతుందో ఏమో. ప్రతి ఒక్క రైతు కూడా ఆశతో ఆకాశం వైపు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో తెలియదు. చుట్టుపక్కలేమో ఎక్కడ చూసినా కూడా వర్షం పడుతుంది అంటున్నారు. మాకైతే అస్సలు ఒక్క చినుకు కూడా వాన అయితే పడలేదు. ఆవులకు ఒక గడ్డి తప్ప ఏం పొలం అయితే పెట్టలేదు. చూసుకోండి, మొత్తం అంతా బీడే ఉంది. ఇంకా వర్షం పడితేనేమో ఈ నారు బీకి మడి నాటల్లా. మడి నాటితే ఏమో తినడానికి తిండికి మనకు ఉంటాయి, ఆవులకు గడ్డి ఉంటుందని ఆశగా ఉన్నాము. మరి ఈ వానదేవుడు ఏం చేస్తాడో చూడాలా. నారు ముదిరిపోయిందంటే నెల దాటిపోతే ముదిరిపోయినట్టే. ఇంకా 5 రోజులు టైం ఉంది నెలకి. మరి ఏం చేస్తారో చూద్దాము. నిజంగా అంటే చాలా బాధేస్తుంది. వ్యవసాయం అంటే అనుకున్న అంత ఈజీ కాదు. ఏ కష్టం వచ్చినా, ఎన్నిసార్లు నష్టం వచ్చినా పడుతూనే ఉండాలి. మన దేశంలో ఎన్నిసార్లు యుద్ధం జరిగినా ఆ యుద్ధాన్ని జయించేవాడు జవాన్ అయితే, మన వ్యవసాయంలో ఎన్నిసార్లు నష్టం వచ్చినా మళ్ళీ మళ్ళీ వ్యవసాయం చేసేవాడు రైతు. జై జవాన్ జై కిసాన్.